పసందైన కమ్మన్ వంటలు పరిచయం చేసే కమ్మన్ వంట ఈ రోజు కూడా రెడీగా ఉందండి. సో మరి ఈ రోజు మనం ఎక్కడికి వచ్చామో తెలుసా? జీడిమెట్లలో ఉంటున్న పద్మావతి గారి ఇంటికి వచ్చామండి. మరి ఈ రోజు ఎలాంటి కమ్మన్ వంటలు పరిచయం చేస్తారో ఆవిడని అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి, వెల్కమ్ టు కమ్మన్ వంట మీ ఇంట. సో మమ్మల్ని ఇన్వైట్ చేశారు, ఒక మంచి ఐటమ్ పరిచయం చేపిస్తాను. మరి ఈరోజు ఏం పరిచయం చేస్తున్నారు మాకు? జొన్నపూరి అంటే అప్పుడు చేసే మీ ఏజ్ లో చేసేవా? ఒక మంచి అంటే గోల్డెన్ వంటలు అంటారు ఇప్పుడు, అలాంటి ఒక వంట పరిచయం చేస్తున్నారు మాకు. సో జొన్నపూరికి కావాల్సిన పదార్థాలు చెప్తారా? జొన్నపిండి, జీలకర్ర, శనగపప్పు, సాల్ట్, కరివేపాకు, కొత్తిమీర, ఎల్లుల్లిపాయ, ఎన్న, నూనె, పచ్చిమిర్చి. ఓకే పద్మావతి గారు, మరి అన్ని కావాల్సిన పదార్థాలు అని చెప్పారు కదా. నెక్స్ట్ మనం ఏం చేయాలి? జొన్నపిండి కలుపుకోవాలంటే మనకి గిన్నె అవసరం కదా, సో తీసుకుందాం. ఓకే, ఇప్పుడు మీరు జొన్న పూరీలు అన్నారు కదా. జొన్న పూరీలు అంటే ఇప్పుడు మనం జొన్న రొట్టెలు అంటే మామూలుగా షాలో ఫ్రై అంటే మామూలుగా ఆయిల్ మీద ఉరికి అలా ఫ్రై చేస్తాము. ఇప్పుడు పూరీలు అంటేనేమో డీప్ ఫ్రై చేస్తాం నూనె వేసి. ఇప్పుడు మనం ఎలా చేయబోతున్నాం? పూరీలు చేసుకున్నాక నూనె కొంచెం ఎక్కువ నూనె వేసి అందులోనే వేయించాలి. పిండి కలుపుకునే లోపు మరి ఆయిల్ మనం వేడి చేసుకుందామా? ఓకే పెట్టేసుకుందాం. మీరు స్టవ్ ఆన్ చేయండి. ఓకే, సో ప్యాన్ పెట్టేసుకుందామా? ఓకే, మీరు ఆయిల్ వేసేసి అది వేడి చేయండి. సో ఏంటంటే మనం జొన్న పూరీలు అన్నారు కదా, ఇప్పుడు జొన్న పిండితో పూరీలు చేస్తున్నారు డిఫరెంట్గా. సో మనకి డీప్ ఫ్రైకి సరిపడే ఆయిల్ వేసుకుంటున్నారు. కొంచెం ఎక్కువ ఆయిల్ పడుతుంది మనకి అవిలో డీప్ ఫ్రై చేసుకోవడానికి. సో ఆ లోపు మనం పిండి కలిపేసుకున్నాం. ఓకే, జొన్న పిండి ఎంత తీసుకున్నారు ఇప్పుడు? జొన్న పిండిని 2 కప్పులు అంటే మనకి ఎన్ని అవసరం ఉంటే దాన్ని బట్టి అంత క్వాంటిటీ. ఎలా మనం పూరీలు ఎలా చేసుకుంటే మనం ఓకే 2 కప్పుల జొన్న పిండి తీసుకున్నారు. 1 కప్పు, సగం కప్పు, 1 ఉల్లిపాయ. ఓకే, జొన్న పిండిలో ఇప్పుడు మనం ఒక సగం కప్పు ఆనియన్స్ వేస్తున్నారు. ఓకే, నెక్స్ట్ కొత్తిమీర. ఇవన్నీ ఇప్పుడు డైరెక్ట్ మనం పిండిలో వేసుకొని కలుపుకోవాలి. ఓకే, ఒక కట్ట కొత్తిమీర తీసుకున్నారు. ఓకే, వెల్లుల్లి ఉండి పచ్చిమిర్చి 2 కలిపి కొంచెం కచ్చపచ్చగా పేస్ట్ చేసుకున్నారు. వెల్లుల్లి కూడా. ఓకే, సో మీరు వంట బాగానే నాకు చెప్తున్నారు, కాకపోతే మీ పక్కన ఎవరో నిల్చున్నారు, వారెవరో మరి నాకు పరిచయం చేయలేదు. మీ ఆడపచ్చ పేరు భారతి గారు. నమస్తే అండి. ఓకే, సో ఈరోజు మీ వదిన గారు వంట చేసి మాకు చూపిస్తున్నారు. ఓకే, సాల్ట్. ఓకే, ఇప్పుడు మనం పిండిలో ఆనియన్స్, కొత్తిమీర, పచ్చిమిర్చి అండ్ వెల్లుల్లి పేస్ట్ అలాగే సాల్ట్ సరిపోయేంత వేసుకున్నాం. ఓకే, నెక్స్ట్ శనగపిండి. ఓకే, ఈ శనగపప్పుని మనం ఒక 2 hours నానబెట్టుకోవాలి. ఓకే, ఒక హాఫ్ కప్ 2 స్పూన్లు చాలా అంటే నానబెట్టుకున్న శనగపప్పుని ఒక 2 స్పూన్స్ వేసుకుంటున్నాం మనం. ఓకే, అంటే మనకి తింటుంటే తగలడానికి అంతేనా? ఓకే, 1 స్పూన్ జీలకర్ర. 1 స్పూన్ జీలకర్ర, ఇది టేస్ట్ కోసం. 1 స్పూన్ జీలకర్ర, కొంచెం కరివేపాకు టేస్ట్ కోసం. ఓకే, అంతేనా? కొంచెం ఆయిల్. మొత్తం మనకి చూపించిన ఐటమ్స్ అన్ని పిండిలో కలుపుకొని ఇప్పుడు మనం మొత్తం కలిపేసుకోవాలి. ఓకే, సో ఇప్పుడు వాటర్ అవసరం అంటారా మనకు? వాటర్ అవసరమా? కొంచెం వాటర్ తెచ్చిపెట్టు. సో ఇప్పుడు మనకి ఇవన్నీ వేసిన తర్వాత ఇప్పుడు వాటర్ అవసరం మనం కలుపుకోవడానికి. మీరు చూడండి, నేను వేస్తుంటే మీకు సరిపోయేంత వాటర్తో మీరు కలిపేసుకోండి. ఇంకొంచెం మామూలు చపాతీ పిండిలో కలుపుకోవాలి. ఓకే, పద్మావతి గారు ఇంట్లోనే ఉంటారా? ఇంట్లోనే. ఓకే, ఎంతమంది పిల్లలండి మీకు?
నాకు 3 కొడుకులు. 3 కొడుకులు, చాలా అదృష్టవంతులండి. ఓకే, 3 ఏం చేస్తూ ఉంటారు? 2 కిరాణా షాపులు ఉంటారు. ఓకే. ఒక ఆయన జాబ్ చేస్తారు. ఓకే, ఒక అతను సత్యవతి భర్త జాబ్ చేస్తాను. ఓకే. సో ఒక అబ్బాయి ఏమో ఆఫీస్లో జాబ్ చేస్తారు, 2 షాప్స్ నడిపిస్తున్నారు అనమాట. మొత్తానికి అయితే అందరు సెటిల్డ్. సో అందరు పెళ్ళిళ్ళు అయిపోయాయి. అందరు పెళ్ళిళ్ళు అయిపోయి కోడలు వచ్చేసారు, చక్కగా మనవలు మనవరాళ్ళు. బాగా వాళ్ళతోనే బాగా టైం స్పెండ్ అయిపోతుంది అనుకుంటా. ఓకే, మనకి పిండి మొత్తం కలిసిపోయింది. సో జొన్న పిండి ఏంటంటే మనకు ఏమి గోధుమ పిండి కలిపితే వచ్చినంత అలా ఏం కాదు. సో మనం ఈజీగా తీసుకునేలానే వస్తుంది కాబట్టి మామూలుగా కొంచెం వాటర్ చూసుకుంటూ కలుపుకోవాలి. అంతే అంటారా? డైరెక్ట్ ఇప్పుడు కలపగానే మనం చేసేసుకోవచ్చు, ఏమైనా నానబెట్టాలంటారా కొంచెం? ఏం కాదు, కలిపేసి ఒకేసారి ఇంకా మళ్ళీ చేయొచ్చు. సో అప్పటి వంటలు అద్భుతమైన వంటలు కదా. ఇప్పుడేవో డిఫరెంట్గా చేస్తున్నాం అంటున్నారు, కానీ అవేవి హెల్త్కి కరెక్ట్గా సెట్ అవ్వట్లేదు. సో మీరు ఆయిల్ ఎందుకు యాడ్ చేశారు ఇందులో? కొంచెం మెత్తగా వస్తాయి. ఓకే, కొంచెం మెత్తగా వస్తాయి. సో ఏంటి ఆ కవర్ మీద ఇప్పుడు మనం ఆయిల్ రాసుకొని చేయాలి. ఇప్పుడు చేతి మీద చేయడం కానీ లేదంటే ఏదైనా ఒక చపాతీలు చేసుకున్న దానిపైన చేయలేదు. ఓకే, దాని మీద వస్తుంది కవర్ మీద. ఓకే, ఇప్పుడు దాని మీద కూడా మనం చేయాలంటే దాని మీద కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంటేనే వస్తుంది. మామూలుగా చేస్తే చిత్తులు పోవడం లేకపోతే క్రాక్స్ రావడం అలా జరుగుతుంది. సో మీరు ఒకటి ఫస్ట్ చేయండి, చూద్దాం. కొంచెం మీకు జరగండి ఆంటీ. సో పూరి సైజులోనే చేస్తున్నారంటే చేయొచ్చు. ఓకే, ఇంకా ఎలాంటి వంటలు చేస్తూ ఉంటారు? నార్మల్ ఇలాంటివి ఇంకా అప్పుడు మీరు ఏవైతే బాగా రెగ్యులర్గా చేసుకునేవో అవన్నీ ఇప్పుడు చేసి పెడతారనమాట? అన్నీ చేస్తాం. ఓకే, అన్నీ చేస్తారు. అప్పటివి ఇప్పుడు అన్నీ చేస్తాం. ఓకే, మనకు ఆయిల్ వేడైపోయింది కాబట్టి సో ఇప్పుడు వేసిస్తామా డైరెక్ట్గా? ఓకే, పూరిలో వేయించేసుకొని తీసేసుకోవాలి. వెంటనే మనం కలుపుకూడదు, పెడితే. ఓకే, సో ఒక్కొక్కటి చేసుకుంటూ కాల్చేసుకోవాలి. పూరిలాగానే సేమ్. తర్వాత ఏంటి ఇప్పుడు పూరిలాగానే మనకి మెత్తగా వస్తాయి, కొంచెం క్రిస్పీగా అంటే గట్టిగా, కొంచెం ఎర్రంగా రానిస్తే బాగా గట్టిగా ఉంటాయి. లేకుంటే కొంచెం మనం ఎలా తినాలనుకుంటే అలా చేసుకోవచ్చు అనమాట. ఓకే, ఇప్పుడు కదపచ్చా మనం? ఇప్పుడు టర్న్ చేయొచ్చా? ఓకే, అది నూనె సరిగ్గా తీసే విధానంలో కూడా ఎంత అది ఉంది. వెంటనే తిప్పేస్తే మొత్తం అలా పరుచుకుంటుంది. సో ఇంకేంటి ఖాళీ టైంలో ఏం చేస్తుంటారు మీరు? ఏం చేస్తాం, ఏదైనా అల్లుతుంటాము, కాళ్ళ కింద పట్టాలు, ఏదైనా మ్యాట్ని చుట్టూ అట్లా. సో ఈ టైం వేస్ట్ అవ్వదన్నమాట. ఖాళీ టైంలో ఏదైనా ఉంటే చక్కగా ఏదైనా అల్లికలు గుట్లు అవి ఇవి చేస్తూ ఉంటారు. సో ఎక్కడికైనా వెళ్తూ ఉంటారా? అంటే ఇప్పుడు మనకి పుష్కరాలు అని అలా ఉంటున్నాయి కదా, సో దైవ దర్శనానికి ఎక్కడికైనా వెళ్తూ ఉంటారా? ఇంతకుముందు పోయొచ్చాము మా ఆయన ఇప్పుడు. ఓకే, ఇప్పుడు ఏం పెద్ద ఇప్పుడు ఇంకేం లేదు. కాశీ కూడా పోయించాము. ఓకే, అది బాగా మొత్తానికైతే అన్ని దేవుళ్ళని చుట్టేశారు అప్పుడు. ఇప్పుడు ప్రస్తుతానికైతే కొంచెం ఎక్కడికి వెళ్ళా. మేము ఎక్కువ అన్నవరం పోతుంటాము. పోతూ ఉంటాం. సత్యనారాయణ స్వామి రెగ్యులర్గా ఇంట్లో కూడా చేస్తూ ఉంటారా? వ్రతం చేస్తాం. వ్రతం చేస్తూ టోటల్గా మనకు ఒక వైపు కాలినాకనే ఇంకో వైపు మనం టర్న్ చేసుకోవాలి. కొంచెం కాలడానికి టైం పడుతుంది. సో పద్మావతి గారు అంతలో మనం ఒక బ్రేక్ తీసుకుందామా? కమ్మని వెంట మీ ఇంట్లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్.
ఎంతో నచ్చి మెచ్చే సారీస్ గద్వాల్ వీవర్ సొసైటీ సారీ హౌస్. గద్వాల్, కంచి, ధర్మవరం, వెంకటగిరి, మంగళగిరి ఇలా అతివలకు అందాన్నిచ్చే శారీస్ మరెన్నో మా వద్ద కలవు. హోల్సేల్ రేట్లకే శారీస్ ను సొంతం చేసుకోండి. మా అడ్రస్ అమీర్పేట్ క్రాస్ రోడ్ ఆపోజిట్ హనుమాన్ టెంపుల్, ఫస్ట్ ఫ్లోర్, ట్రిపుల్ సాంబార్, హైదరాబాద్. ఫోన్ నంబర్ 903000666989 లేదా 66756469. శ్రీ గణపతి ఐశ్వర్యాంబిక జ్యోతిష్యాలయం, హైదరాబాద్. మేము మా తాతల నాటి నుండి సమ్మక్క, సారక్క, కొండ దేవతల పూజలు చేస్తూ ఉంటాము. కోయరాజు ఏ రామదాసురాజు. సెల్ 9640243249. ప్రేమ, పెళ్లి, సంతానం లేని వారికి, భార్యాభర్తల సమస్యలు, కోర్టు సమస్యలు, వ్యవసాయ ఫలితాలు, రాజకీయ ఫలితాలు, చదువు, ఉద్యోగం, వ్యాపారం, మనశ్శాంతి, లక్ష్మీ శాంతి, ఆరోగ్య శాంతి, చెడు ప్రయోగాల నివారణకు శాంతి చేయబడును. నరఘోష, నాగదోషం ఉన్నవారికి ఇంకా ఎటువంటి గ్రహాలకైనా పూజలు చేసి యంత్రాలు ఇవ్వబడును. అన్ని రోగాలకు వనమూలికలతో వైద్యం చేయబడును. ఈ సృష్టిలో దైవశక్తి ఉన్నది ఎంత నిజమో దుష్టశక్తి ఉన్నది కూడా అంతే నిజం. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. సర్వే జన సుఖినో భవంతు. మా అడ్రస్ మహాత్మా గాంధీ బస్టాండ్ దగ్గర, రామాలయం వీధి, నందిని హోటల్ ఎదురుగా, గౌలిగూడ, హైదరాబాద్. వెల్కమ్ బ్యాక్ టు కమ్మన్ వంట మీ ఇంట. ఓకే, పద్మావతి గారు చాలా సీరియస్ గా చేసిస్తూ ఉన్నారు. సో మనకు ఇది కొంచెం ఎర్రగా వచ్చేసింది, ఇంకొంచెం టైం పడుతుంది అంటారా? తీసేద్దామా? ఓకే. సో మనం ఒక నాప్కిన్ వేసుకున్నాము ఆయిల్ మొత్తం పీల్చడానికి. ఏది చేసినా అమృతమేనండి అప్పటి వంటలు. ఏమంటారు? వేయండి.